హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ అనే లెసన్ కంప్లీట్ గా నేర్చుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు మీకు ఫుల్ క్లారిటీతో అంతా కూడా అర్థమవుతుంది. చాలా స్లోగా చెప్తాను, ఎందుకంటే ఇది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ కనుక. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసేందుకు మీరు అందరూ ఏం చేయాలి, లైక్ అయితే చేయాలి, కామన్ లైక్ ఇట్. అయితే ఈ విధంగా ఈ ఫ్రాక్షన్స్ అనే మొత్తం లెసన్ అంతా కూడా నేను కింద నా వెబ్సైట్ లో ఇస్తానండి. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన టెస్ట్ కోడ్ ఉంటుంది, ఆ టెస్ట్ కోడ్ మీరు రాసుకోవచ్చు. మంచి లాజికల్ బిట్స్ అయితే ఇస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రాక్షన్స్ మనం చిన్నప్పుడు న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ నేర్చుకున్నాం. సో న్యాచురల్ నెంబర్స్ అనేది 1 2తో స్టార్ట్ అవుతాయని తెలుసుకున్నాం, హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అవుతాయని తెలుసుకున్నాం. మరి ఈ హోల్ నెంబర్స్ తర్వాత ఈ హోల్ నెంబర్స్లో మనకి అంటే మీకు ఏ విధంగా చెప్తానంటే చూడండి. ఒక స్క్వేర్ టైప్లో ఒక కేక్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కేక్ని నలుగురు ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. సో నలుగురు ఫ్రెండ్స్ కొనుక్కున్నారంటే అందరూ కూడా ఈక్వల్ అమౌంట్ వేసి కొనుక్కున్నారు ఈ స్క్వేర్ని. సో స్క్వేర్ టైప్ కేక్ని ఇప్పుడు వాళ్ళు ఈ కేక్ని నలుగురు ఉన్నారు కనుక ఆ నలుగురు ABCD అనుకుందాం. ABCD. ఇప్పుడు ఈ ఏనే ఒకడు మొత్తం కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. కొన్ని B అనే ఒకడే మొత్తం కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. C అనే వాడు మొత్తం అంతా కేక్ తీసుకుంటాడా? తీసుకోడు. D కూడా తీసుకోడు. అంటే వీళ్ళ నలుగురు ఈక్వల్ అమౌంట్ వేశారు కనుక, వీళ్ళు నలుగురు సమానంగా డబ్బులు వేసుకొని కేక్ కొన్నారు కనుక ఆ కేక్ నలుగురు కూడా సమానంగా తీసుకోవాలి. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్నది మనకి కేక్ ఒకటే. సో ఒక కేక్ మాత్రం ఉంది. సో ఈ ఒక కేక్ నలుగురు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే దీన్ని మనం కరెక్ట్గా హాఫ్ చేస్తాం. సో అంటే ఒక కేక్ అనేది మనకి సగం అయింది, హాఫ్ అయింది. సో మళ్ళీ దీన్ని మనం ఇంకొక హాఫ్ చేస్తాం. అంటే ఒక కేక్ని మనం ఏం చేసామంటే 4 సమాన భాగాలుగా చేసాం. అంటే ఈ ఒక కేక్ అనేది మనకి 1 2 3 4. సో 4 సమాన భాగాలుగా అయ్యాయి. ఇప్పుడు ఆ ఒక కేక్లో వాడు 1/4 పార్ట్ తీసుకుంటాడు, ఈ మొక్క తీసుకుంటాడు. సో దాన్ని 1/4 అంటారు. సో వీడు కూడా 1/4. సో వీడు కూడా 1/4. సో వీడు కూడా 1/4. సో మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 పీసెస్ ఉన్నాయి. సో ఈ 4 పీసెస్ కలిపితే మనకి 1 పీస్ అన్నమాట. ఈ 4 పీసెస్ కలిపితే 1 పీస్. అంటే ఈ కేక్ని మనకి ఈ విధంగా తీసుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా మనకి తీసుకుంటారు. సో ఉదాహరణకి ఇప్పుడు అదే కేక్ని B and C ఊరెళ్ళారు. ఆ నలుగురు ఫ్రెండ్స్లో B మరియు C అనేవారు ఇద్దరు కూడా ఊరెళ్ళారు. ఇప్పుడు ఎవరున్నారు? A మరియు B మాత్రం ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళకి కేక్ తినాలనిపించింది. కేక్ తినాలనిపిస్తే ఇప్పుడు వీడేం దీని 100 రూపాయలు అనుకున్నాం. కేక్ అనేది 100 రూపాయలు అయితే వీడు 75 రూపాయలు పెట్టాడు, ఎందుకంటే కొంచెం రిచ్. సో వీడు 25 రూపాయలు పెట్టాడు. సో వీడు 75 రూపాయలు పెట్టాడు, వీడు 25 రూపాయలు పెట్టాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి. అంటే 100 రూపాయలు వీడు 25 రూపాయలు పెట్టాడంటే ఓన్లీ మనకి ఎంత 25% మాత్రమే పెట్టాడు. సో 100 రూపాయలు 75 రూపాయలు పెట్టాడంటే 75% పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ కేక్ని మనం 4 భాగాలు చేసి వీడికి ఓన్లీ ఒక పార్టే ఇవ్వాలి, మిగిలిన ఈ 3 పార్ట్లు కూడా వీడికి ఇవ్వాలి. అంటే మొత్తం మనకి 4 పార్ట్లలో మొత్తం 4 పార్ట్లలో A అనేవాడు 3 పార్ట్లు తీసుకుంటాడు, B అనేవాడు ఒక పార్టీ తీసుకుంటున్నాడు. సో మొత్తం 3 + 4 మొత్తం పీసెస్ కలిపితే ఒక కేక్. సో 1 కేక్ అన్నమాట. అంటే ఉన్న ఒక కేక్ని మనం ఇక్కడ 1/4 అని రాసాము, ఇక్కడ 3/4 రాసాము, ఇక్కడ 1/4 రాసాము. దాన్ని 2/4 కూడా రాయొచ్చు. ఒకవేళ ఇదే కేక్ని 8 మంది మనం పంచామనుకోండి, 8 మందికి ఈక్వల్గా పంచితే అప్పుడు మనకి 1/8 అలాగా 8 టైమ్స్ రాస్తున్నాం. అంటే ఒక నెంబర్ని, ఇది 1 అంటే హోల్ నెంబర్, ఒక హోల్ నెంబర్ని మనం మొత్తం టోటల్ హోల్ పార్ట్ని మనం పార్ట్స్ కింద డినోట్ చేస్తే పార్ట్ ఆఫ్ ది సంథింగ్ డినోట్ చేస్తే దాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాం? ఫ్రాక్షన్ అంటాం. సో ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ పార్ట్ ఆఫ్ హోల్. సో ఒక మొత్తంలోని ఒక చిన్న పార్ట్, ఈక్వల్ పార్ట్ అన్నమాట. సో మొత్తంలోని ఈక్వల్ పార్ట్ అనొచ్చు అన్నమాట. సో ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్
విచ్ ఈజ్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ ది హోల్. సో మొత్తంలోని ఒక పార్ట్ అని చెప్పచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం సిఆర్ A is divided by B. If A is divided by B, then this is called fraction. We can say that. So A comma B అనేవి ఏవైనా 2 natural numbers అయితే హోల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు, కాకపోతే 0 అవ్వదు. సో B 0 అవ్వదు. సో A comma B అనేవి ఏవైనా న్యాచురల్ నెంబర్స్ అయితే, మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం కదా 1 2 3, అవి మీరు ఏవైనా తీసుకోవచ్చు. సో A comma B ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ అయ్యి, సో దాన్ని మనం A by B ఫామ్లో రాయగలిగితే సో దాన్ని మనం fractions అంటాం. Otherwise, if A is divided by B, then it is also fraction. Or ఇంకోటి ఏంటి, so the total part is represented in some part. The total part is represented some equal parts. Then each equal part is called fraction. So the total part, చూడండి ఇది total part. ఈ total part నేను ఏం చేస్తున్నాను, సో ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. So each equal part is called fraction of the total part. So fraction of the total part అని చెప్పచ్చు మేడం. సో అంటే సో A is divided by B, then A by B is called fraction. సింపుల్ గా చెప్పచ్చు. A comma B are any natural numbers. If A is divided by B, then A by B is called fraction, where B not equal to 0. ఓకే, సో అంతా బాగానే ఉంది సార్. మరి ఫ్రాక్షన్ లోని ఇది మనకి డివైడర్. సో ఇదేంటి, మనకి డివైడర్ అంటే డివిజన్ చేసేది. సో ఈ డివిజన్ చేసే పైన ఏదైతే ఉందో మనం దాన్ని న్యూమరేటర్ అంటాం. ఏమంటాం, న్యూమరేటర్. సింపుల్గా ఎన్ఆర్ రాస్తాం. NUMERTOR రాసే బదులు సింపుల్గా ఎన్ఆర్ రాస్తాం. కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. సింపుల్గా DR అని రాస్తాం. సో పైన ఏదైతే ఉందో దాన్ని మనం న్యూమరేటర్ అంటాం, కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. సో పైన ఏదైతే ఉందో దాన్ని న్యూమరేటర్ అంటాం, కిందన ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ అంటాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో 1/2, 3/4, 7/8. సో చూడండి, చాలా అంటే చాలా ఫ్రాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. సో మొత్తం మీద మీకు ఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది. సో అంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఫ్రాక్షన్స్ ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద మనం న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం, హోల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. మరి ఈ ఫ్రాక్షన్స్ కూడా డినోట్ చేయొచ్చు. ఎలా సార్ చూడండి. నెంబర్ లైన్ అంటే ఏంటి, a line which is having numbers on it with equal intervals or with equal distances is called number line. ఒక లైన్ మీద నెంబర్స్ రాస్తే ఆ నెంబర్స్ అన్ని కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటే దానిని మనం నెంబర్ లైన్ అంటాం. ఉదాహరణకి 0, 1 అని ఉంది. సో ఇప్పుడు ఈ నెంబర్ లైన్ మీద నేను 1/3 అనేది దీన్ని డినోట్ చేయాలి. సో 1/3 అనే ఫ్రాక్షన్ డినోట్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ నుండి ఇక్కడికి 1 పార్ట్ అనుకుంటే ఈ 1 పార్ట్ మనం సో 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎందుకంటే 1/3 అంటే 3 పీసెస్లో 1 పీస్ అని అర్థం. సో 3 పీసెస్లో 1 పీస్ అని అర్థం. ఇక్కడ 1/4 అంటే 4 పీసెస్లో 1 పీస్. 3/4 అంటే 4 పీసెస్లో 4 ఈక్వల్ పీసెస్లో 3 ఈక్వల్ పీసెస్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 అంటే ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, 1/3, దీన్ని 2/3, దీన్ని 3/3. అంటే మీకు అర్థమైందా చూడండి, ఇది 1 పీస్ 1/3, 1 + 1 2 పీసెస్ అంటే 2/3, 1 + 1 + 1 అంటే 3/3. సో ఈ విధంగా మనం రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం డినోట్ చేయాలి, 1/3 డినోట్ చేయాలి. 1/3 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ 1/3 ఫ్రాక్షన్. ఒకవేళ 2/3 డినోట్ చేయాలి అంటే ఇక్కడ మనం డినోట్ చేయాలి. ఒకవేళ 3/3 అంటే ఇక్కడ 1 అన్నా ఇక్కడ. ఈ విధంగా నెంబర్ లైన్ మీద మనం ఫ్రాక్షన్స్ని డినోట్ చేయొచ్చు, ఏ నెంబర్ అయినా సరే. సో ఇక్కడ ఉన్న మీరు ఏ ఫ్రాక్షన్ అడిగినా సరే నేను డినోట్ చేస్తాను. సో 3/4 అన్నారు అనుకుంటా, దాన్ని కూడా ఈజీగా డినోట్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి, నెంబర్ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 0 ఇక్కడ 1 డ్రా చేసుకొని మనం 3/4 కనుక 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఆ 4 ఈక్వల్ పార్ట్స్లో థర్డ్ ఈక్వల్ పార్ట్ని మనం డినోట్ చేయాలి. అంటే ఈ 0 నుండి 1కి మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4. సో ఇది 1/4 అవుతుంది,
ఇది 2/4 అవుతుంది, ఇది 3/4 అవుతుంది, ఇది 4/4. 4/4 అంటే ఏంటి? 4 1s 4 1s అంటే 1 వస్తుంది. సో 3/4 అంటే ఏంటి? నేను ఇక్కడ డినోట్ చేయాలి. సో కనుక ఇది నా 3/4 అనేది ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏ ఫ్రాక్షన్ అయినా సరే నెంబర్ లైన్ మీద డినోట్ చేయొచ్చు. ఏ ఫ్రాక్షన్ అయినా సరే మనకి ఎలాంటి ఫ్రాక్షన్ ఇచ్చినా సరే నెంబర్ లైన్ మీద ఈ విధంగా డినోట్ చేయొచ్చు. అంటే మీకు ఇప్పుడు ఒక పాయింట్ అనేది అర్థమైంది. నెంబర్ లైన్ మీద మామూలు నెంబర్సే కాదు ఫ్రాక్షన్స్ని కూడా మనం డినోట్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైంది. ఓకేనా? నెక్స్ట్, సో టైప్స్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్లోని టైప్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ నేర్చుకుందాం. సో టైప్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్. ఏంటి? లైక్ ఫ్రాక్షన్స్. ఏం సార్ ఈ లైక్ ఫ్రాక్షన్స్ అంటే, ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ డినామినేటర్స్ సేమ్. 2 or more fractions are having denominator same, then those fractions are called like fractions. For example, మీరు న్యూమరేటర్ ఏ నెంబర్స్ అయినా తీసుకోండి, కానీ డినామినేటర్ మటుకు ఒకే నెంబర్ తీసుకోవాలి, సేమ్ నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 అంటే ఇష్టం, నేనేం చేస్తానంటే 1/5, 3/5, 4/5 ఇలాగా నేను చూడండి 3 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఈ 3 ఫ్రాక్షన్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో సేమ్ నెంబర్ తీసుకున్నాను. పైన మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కానీ కిందన మనకు సేమ్ నెంబర్ తీసుకుంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అలా కాకుండా మీరు డిఫరెంట్గా తీసుకున్నారనుకోండి, వాటిని ఏమంటాం? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో అంటే 1/2, 3/5, 5/7. చూడండి ఇక్కడ 2, 5, 7 వేరే వేరే నెంబర్స్ తీసుకున్నాను. అంటే ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్లోని సేమ్ నెంబర్ ఉంటే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్లోని డిఫరెంట్ నెంబర్స్ ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. నెక్స్ట్, ఇందులో మూడోది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ పేరులో ఉంది ప్రాపర్. అరే ప్రాపర్గా ఉండరా లేదా తొంతాను అని టీచర్స్ తిడతారు. మన ప్రాపర్గా ఉండేంటి? సరిగ్గా ఉండడం, కరెక్ట్గా ఉండడం. సో ఫ్రాక్షన్లో కూడా ప్రాపర్గా ఉండే ఫ్రాక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను చాలా ప్రాపర్గా ఉన్నాను అంటే ఏంటి? నా తల ఎంత ఉంది, సో నా బాడీ ఎంత ఉంది అంటే నేను ప్రాపర్గా ఉన్నాను. ఓకేనా? సో అంటే సో తల చిన్నది, బాడీ అంతా పెద్దది అంటే ఏంటి? ఇక్కడ ఫ్రాక్షన్ కూడా మనం దీన్ని అప్లై చేయొచ్చు. ఎలాగా? సో న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది. సో అలా మనం స్టడీ చేసినట్లయితే వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ద ఫ్రాక్షన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ది డినామినేటర్, దోస్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3. చూడండి 2 అనే న్యూమరేటర్ 3 అనే డినామినేటర్ కన్నా తక్కువ ఉంది కనుక ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. 7/9. చూడండి 7 అనే న్యూమరేటర్ 9 అనే డినామినేటర్ కన్నా తక్కువ ఉంది. చాలా తీసుకోవచ్చండి, మీ ఇష్టం, మీరు ఎలా తీసుకున్నా సరే పర్లేదు. సో 5/8. సో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. పేర్లోనే ఉంది ఇంప్రాపర్ అంటే ప్రాపర్గా లేదు. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సో నా తల కిందకు ఉండి నా బాడీ అంతా పైన ఉంది అనుకోండి, సో నేను ప్రాపర్గా లేను అర్థం. అంటే ఏంటి? ఆమె ఇంప్రాపర్ పర్సన్. అలాగే ఫ్రాక్షన్స్లో కూడా సో న్యూమరేటర్ ఎక్కువ ఉండి డినామినేటర్ తక్కువ ఉంది అనుకోండి, ఆ ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే సో వీటిని రివర్స్ రాస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 3/2. చూడండి న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది. 9/7. మీ ఇష్టం, ఏవైనా రాసుకోవచ్చు. 11/5. చూడండి సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి. 1 కన్నా తక్కువ ఉంటాయి అంటే ద వాల్యూ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ లెస్ దాన్ ది 1. అంటే 2ని 3తో డివైడ్ చేసాం అనుకోండి, 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే 1 కన్నా తక్కువే కదా.
7ని 9తో డివైడ్ చేస్తాం అనుకోండి, సో అంటే ఇది కూడా 0 పాయింట్ వస్తుంది, అంటే 1 కన్నా తక్కువ కదా. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ వాల్యూస్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి, లెస్ దాన్ 1. ద వాల్యూస్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అలా కాదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏంటంటే 1 కన్నా ఎక్కువ ఉంటాయి, 1 కన్నా ఎక్కువ ఉంటాయి. చూడండి 3/2 అంటే 1.5, 9/7, సో ఇది కూడా 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 11/5 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా ఎక్కువ ఉంటాయి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ పేర్లో ఉంది మిక్సింగ్. సో మనం మిక్సర్ తీసుకుంటాం అందరూ ఏంటి, సో అన్ని రకాలు ఉంటాయి, పలుకులు ఉంటాయి, నెక్స్ట్ ఏంచి బూందీ ఉంటుంది, కారపూస ఉంటుంది, అన్ని కలిపిస్తారు కనుక దాన్ని మిక్సర్ అంటారు. మరి ఇక్కడ కూడా అంతే, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే, సో ఇక్కడ మనకి దేన్ని మిక్స్ చేస్తున్నారో మన ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అనమాట. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఒక హోల్ నెంబర్ని, ఏదైనా హోల్ నెంబర్ని, ఓకేనా, ఒక హోల్ నెంబర్ని ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని 2 పక్కన రాస్తే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అనే హోల్ నెంబర్ తీసుకుంటున్నాను, సో 1/3 తీసుకుంటున్నాను. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఇందులో మనం ఫస్ట్ తీసుకున్న కేకులు 2 కేకులు తీసుకున్నాను, ఇంకొక కేక్లోని దాన్ని 3 ముక్కలు చేసి అందులో 1 ముక్క తీసుకున్నాను. అంటే ఏంటి, సో 2 1/3. అదే కేక్ని ఇప్పుడు నేను 3 1/4 అని కూడా రాయొచ్చు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, 3 కేకులు తీసుకున్నాను, ఇంకొక కేకులోని 1 ముక్క తీసుకున్నాను, దాన్ని 4 పార్ట్స్ చేసి 4 ఈక్వల్ పార్ట్స్ చేసి 1 ముక్క తీసుకున్నాను. అంటే ద కాంబినేషన్ ఆఫ్ whole number and proper fraction is called mixed fraction. The combination of whole number with proper fraction is called మనకి ఏమంటది, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా ఎందుకు రాయలేం సార్, ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, సో మళ్ళీ దాన్ని మనం కన్వర్ట్ చేయలేం. అందుకనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాయొచ్చు మేడం. సో అది ఎలా సార్ చూడండి, 2 1/3 మీరేం చేయాలంటే ఈ 3ని 2తో మల్టిప్లై చేయాలి. 3 2s 6, సో 6 ఇది యాడ్ చేయాలి, 6 + 1 7/3. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు. ఎలాగా, బై డివైడింగ్ 7 with 3. సో 7ని 3తో డివైడ్ చేస్తే వస్తుంది. చూడండి 3 2s 6 1, అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 2 వచ్చింది కనుక 2 రాసి, ఇంకా మిగిలింది రిమైండర్ అంతా 1/3, అంటే మిగిలింది కూడా రాసుకోవాలన్నమాట. సో 2 1/3 చూసారా. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఇలా రాయొచ్చు, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా రాయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏంటంటే కింద 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్ ప్లస్ దాని న్యూమరేటర్కి యాడ్ చేయాలి. కింద 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్ని ఈ న్యూమరేటర్కి యాడ్ చేస్తే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుంది. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చచ్చు మరి. సో ఇవి మనకి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇవి మనకి ఫ్రాక్షన్స్లోని టైప్స్ అన్నమాట. ఫ్రాక్షన్స్లోని ఏంటి ఇవి టైప్స్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఏంటి, ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. దానికి మనం 2 పేర్లు పెట్టచ్చు, ఈక్వల్ ఫ్రాక్షన్స్ అన్న ఒకటే, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అన్న ఒకటే. ఏంటి సార్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బాక్స్ని చూడండి, ఇంకేమీ చూడొద్దు. 2/3 అనేది ఒక ఫ్రాక్షన్, అదేంటి ప్రాపర్ ఫ్రాక్షన్. 7/4 ఇదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయాలంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్లేదు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను దీన్ని 1తో మల్టిప్లై చేశాను ఫస్ట్.
సో న్యూమరేటర్ని డినామినేటర్ని 1తో మల్టిప్లై చేస్తాను. సో 2 1s are 2, 3 1s are 3. ఇప్పుడు నేను 1తో కాకుండా 2తో మల్టిప్లై చేస్తాను. 2 2s are 4, 2 3s are 6. ఇప్పుడు దీన్ని 2తో కాకుండా 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3 2s are 6, 3 3s are 9. నేను 1తో మల్టిప్లై చేస్తే 2/3 వచ్చింది, 2తో మల్టిప్లై చేస్తే 4/6 వచ్చింది, 3తో మల్టిప్లై చేస్తే 6/9 వచ్చింది. ఓకేనా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో 2 2s are 2 3s క్యాన్సిల్ అంటే 2/3 వస్తుంది. 3 టేబుల్లో 3 2s are 3 3s మళ్ళీ 2/3 వచ్చింది. అంటే నాకు నెంబర్స్ అయితే పెద్ద వచ్చాయి కానీ ఆన్సర్ దాని వాల్యూ అయితే అదే, బేసిక్ వాల్యూ అయితే అదే. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కనుక ఇవన్నీ కూడా ఈక్వల్. ఇవన్నీ కూడా ఏంటి మనకి ఈక్వల్ అన్నమాట. అంటే 2/3 అన్నా 4/6 అన్నా 6/9 అన్నా ఒకటే. 4తో మల్టిప్లై చేస్తాను అనుకోండి 8/12 అన్నా ఒకటే. 5తో మల్టిప్లై చేస్తాను అనుకోండి 10/15 అన్నా ఒకటే. అంటే ఏంటి, మన సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సో ద వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ అన్చేంజ్డ్. అన్చేంజ్డ్ కనుక ఆ వాల్యూ అనేది మారలేదు కనుక అందుకే అవి ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనేవి అయ్యాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకుంటే సో 1తో మల్టిప్లై చేస్తే 7/4, 2తో మల్టిప్లై చేస్తే 14/8, 3తో మల్టిప్లై చేస్తే 21/12. సో అంటే ఏంటి, ఇవన్నీ ఈక్వల్. ఒకదానికొకటి ఈక్వల్. ఎందుకంటే వాల్యూ ఈజ్ నాట్ చేంజ్డ్ when multiplying numerator with denominator with the same number. Value is not changed. So those are all equal fractions. Next, simplest form or least form or lowest form. మనకి ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే అది మనం కంపల్సరీగా సింప్లెస్ట్ ఫామ్ ఆర్ లోయెస్ట్ ఫామ్ ఆర్ లీస్ట్ ఫామ్లో ఉంటే మంచిది అన్నమాట. ఓకేనా? అప్పుడు మనం సమ్స్ అనేది ఈజీ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు 2/3 ఇచ్చాను, 6/9 ఇచ్చాను. సో మీరు మల్టిప్లై ఇంకొక ఫ్రాక్షన్ ఇచ్చి మల్టిప్లై చేస్తాను అనుకోండి, చేయమన్నాను అనుకోండి 6/9 చేయమన్నాను 6/9 అనేది మనకి ఈ 2/3కి సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. అంటే 6/9ని మనం 2/3గా రాసామంట. అది ఎలా చేసామంటే ఆ 6ని 9ని 3తో డివైడ్ చేస్తే అప్పుడు సింప్లెస్ట్ ఫామ్ వచ్చింది. ఈ 6ని 9ని మనం దేంతో డివైడ్ చేసాం, 3తో డివైడ్ చేసాం. సో అంటే 6/9ని మనం ఆ రెండింటికి మనకి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఫైండ్ చేయాలి. అంటే 6 9 అనేది ఏ నెంబర్ మనకి హైయెస్ట్గా డివైడ్ చేస్తుంది, 1 డివైడ్ చేస్తుంది, అదేవిధంగా 3 డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం 3తో డివైడ్ చేసాం అనుకోండి 3 2s are 3 3s are, అందుకే మనకి 2/3 వచ్చింది. 3 2s are 3 3s are, అందుకే మనకి ఈ 2/3 అనేది సింప్లెస్ట్ ఫామ్ అనేది అయ్యింది. అంటే ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే మనకి అది సింప్లెస్ట్ ఫాము మనం మార్చొచ్చు. అదే దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ కూడా అంటారు. సో సింప్లెస్ట్ ఫామ్ అన్నా స్టాండర్డ్ ఫామ్ అన్నా మనకి ఒకటే ఫ్రాక్షన్ అనమాట. అంటే మనకి ఫ్రాక్షన్స్లోని సింప్లెస్ట్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 15/25. ఇప్పుడు ఈ 15/25 అనేది ఏ టేబుల్ ఉంటుంది, మనకి 1 టేబుల్ ఉంటుంది, 5 టేబుల్ ఉంటుంది. అప్పుడు మనం 5 టేబుల్తో డివైడ్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా అది అప్పుడు 15/25 యొక్క సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. సో 5 3s are 5 5s are. సో 5 3s are 5 5s అనేది 15/25 యొక్క సింప్లెస్ట్ ఫామ్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 12/24. ఇది 12 టేబుల్లోనే ఉందండి. సో ఈజీగా మనకి 12 టేబుల్లో ఈజీగా పోతుందన్నమాట. సో మనకి 15/25 యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏంటి, 3/5. అదేవిధంగా ఇప్పుడు 12/24 యొక్క సింప్లెస్ట్ ఫామ్ చూద్దాం. సో ఇది 1 టేబుల్లో ఉంది, 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో ఉంది, 4 టేబుల్లో ఉంది, 6 టేబుల్లో ఉంది, అదేవిధంగా 12 టేబుల్లో పోతుంది. మనకి ఇప్పుడు దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇది 12 టేబుల్లోనే క్యాన్సిల్ చేయాలి. చెప్పాను కదా. సో 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, అదేవిధంగా 6 టేబుల్, అదేవిధంగా 12 టేబుల్. సో కనుక మనం దీన్ని సింప్లెస్ట్ ఫామ్ చేయాలి అంటే ఏం చేయాలంటే 12 టేబుల్తోనే డివైడ్ చేయాలి.
సో 12 1s అండ్ 12 2s అంటే 1/2 అనేది ఈ 12/24 యొక్క సింప్లెస్ట్ ఫామ్. అంటే ఏ ఫ్రాక్షన్ అయినా సరే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది ఒకటే ఉంటుందన్నమాట. సో 12 1s 12 2s లేదంటే 2 6s నెక్స్ట్ 2 12s నెక్స్ట్ 3 2s 2 3s 2 4s నెక్స్ట్ ఇక్కడ మనకి మిస్టేక్ వచ్చిందండి. అది యాక్చువల్గా 1/2 అనేది మనకి దాని యొక్క సింప్లెస్ట్ ఫాము, 3/4 కాదు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది. సో మనకి 1/2 అనేది దాని యొక్క సింప్లెస్ట్ ఫామ్. సో సింప్లెస్ట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఎడిషన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, అదేవిధంగా ఇచ్చిన ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్. సో ఎడిషన్స్లో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేద్దాం అది చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే మనకి డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉండాలి. సో డినామినేటర్లో సేమ్ నెంబర్ అంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. సో కనుక ఎగ్జాంపుల్స్ 1/5 3/5 తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో ఏవైనా రెండు లైక్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫార్ములా ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఈ ఫార్ములా వేసినట్లయితే మనకి లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కామన్ డినామినేటర్ 5 కనుక సో 5 తీసుకుంటాం. ఇప్పుడు మనకి పైన 1 + 3 చేస్తే సమ్ అనేది ఈజీగా అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ కనుక 1 + 3 ఎంత అవుతుంది? 4 అవుతుంది బై 5. సో అంటే 1/5 + 3/5 ఈజ్ నథింగ్ బట్ 4/5. అంటే సమ్ చూడగానే మనం చేయొచ్చు అన్నమాట. 1 + 3 అనేది 4 అవుతుంది కనుక సో 4/5 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇది మనకి ఏవైనా రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చాలా ఈజీగా దాన్ని ఎడిషన్ చేయొచ్చు అన్నమాట. మనం ఎడిషన్ అనేది లైక్ ఫ్రాక్షన్స్ చేసాం. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 2 ఇచ్చాము, ఇప్పుడు 3 ఇచ్చినా 4 ఇచ్చినా 5 ఇచ్చినా మనం లైక్ ఫ్రాక్షన్స్ని ఒకే ఫార్ములా సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో కామన్ డినామినేటర్ ఏంటి? మనకి 9 కనుక 1 + 3 + 4 + 2 బై 9. 1 + 3 ఎంత? 4. 4 + 4 ఎంత? 8. 8 + 2 ఎంత? 10. అంటే దీన్ని 10/9 అని రాయొచ్చు అన్నమాట. అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు వాటిని యాడ్ చేయడం చాలా చాలా ఈజీ. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ అనే ఒక చిన్న ఫార్ములాని యూజ్ చేసినట్లయితే మనకి సమ్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే కిందన డినామినేటర్లో ఒకే నెంబర్ కనుక పైన మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తే మనకి దాని యొక్క ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్ అనేది చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఇప్పుడు దాన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇందాక మనం లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ ఎంత? 3 - 1. కామన్ డినామినేటర్ ఎంత? 5. సో 3లో 1 తీస్తే ఎంత మనకి? సో 2. సో 2/5. సో అంటే 3లో 1 తీస్తే ఎంత మనకి? 2. సో కనుక దీని ఆన్సర్ 2/5. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 9/7 - 3/7. సో 9 - 3/7 అంటే డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. 9లో 3 తీస్తే ఎంత? 6. 6/7. సో ఈ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు, లైక్ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు, అదేవిధంగా లైక్ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. మరి లైక్ ఫ్రాక్షన్స్ అయితే చాలా ఈజీ. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్, అదేవిధంగా డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. మరి ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే వాటిని ఏ విధంగా యాడ్ చేయాలి, వాటిని ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలో అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 2/3 ప్లస్ 4/5. చూడండి 2/3 అండ్ 4/5 ఈ రెండింటి కూడా మనకి డినామినేటర్ వేరేగా ఉన్నాయి. అంటే మనకి డినామినేటర్ వేరేగా ఉంటే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ మనం చేయలేం. అంటే ఏం చేయాలి?
వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చి అప్పుడు మనం యాడ్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చాలి అంటే ఈ 3,5కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎందుకంటే 3 టేబుల్లోని 5 టేబుల్లో ఉన్న ఒక కామన్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో కనుక మనం ఈ 3,5కి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. సో మరి 3,5కి ఎల్సిఎం ఎంత? 3 5s 15. సో 3 5s 15 కనుక ఈ 15 సహాయంతో ఈ ఇచ్చిన 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చవచ్చు. సో కనుక 3,5కి మనం ఇప్పుడు ఎల్సిఎం అనేది ఫైండ్ చేద్దాం. 3,5కి మనం ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. సో మీ అందరికీ ఎల్సిఎం వచ్చు కదా, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మనకి ఏంటంటే డివిజన్ మెథడ్లో చేయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అన్నమాట. సో 3,5కి ఎల్సిఎం తీసుకుంటే 3 1s and 5. నెక్స్ట్ 5 1 1. సో 3 5s ఎంత? 15. కనుక ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎంత? 15 అవుతుంది. కనుక ఈ 15 అనేది 3 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. కనుక ఈ 5 అనేది న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇచ్చిన ఫస్ట్ ఫ్రాక్షన్ని న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇప్పుడు ఆ ఎల్సిఎం 15 అనేది ఆ 5 టేబుల్, రెండో డినామినేటర్ అయినా 5 టేబుల్లో ఎన్నిసార్లు పోతుందో చూడాలి. సో 5 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 5 1s 5 3s. అంటే ఇప్పుడు ఈ 3తో న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో 4 3s and 5 3s. ఇప్పుడు మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి కిందన 3 5s and 5 3s రెండు కూడా 15 వచ్చింది. అంటే మనకి ఆటోమేటిక్గా అన్లైక్ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చినట్లే. సో ఇప్పుడు మనం రాసినట్లయితే 2 5s 10, 3 5s 15 ప్లస్ 4 3s 12, 5 3s 15. సో ఈ విధంగా మనకి లైక్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం చేసాం లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో కనుక ఇప్పుడు ఏంటి, మనం ఇది ఎలా చేస్తాం? సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ అనే ఫార్ములా వేసుకొని దీన్ని ఈజీగా మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు దీన్ని మనం 15 అనేది కామన్ డినామినేటర్ కనుక పైన న్యూమరేటర్లో 10 + 12 అని రాయొచ్చు. 10 + 12. సో కనుక 22/15. 22/15 అంటే ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 22/15 అనేది వచ్చిందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ని 2 లేదా అంతకంటే ఎక్కువ అన్లైక్ ఫ్రాక్షన్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఇది మనకేంటంటే ఎల్సిఎం తెలిస్తే డైరెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు ఇలా చేయకుండా దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా అంటే 3,5 ఎల్సిఎం డైరెక్ట్గా 15 రాస్తాం. 3,5 ఎల్సిఎం ఏంటి రాస్తాం? డైరెక్ట్గా 15 రాస్తాం. 3 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది కనుక 2 × 5 రాస్తాం, ప్లస్ పెడతాం. నెక్స్ట్ 5 టేబుల్లో అది 3 టైమ్స్ కనుక 4 × 3 రాస్తాం అన్నమాట. 4 × 3. సో కనుక 5 3s 15 కనుక 4 × 3 అంటే 2 5s 10 ప్లస్ 4 5s 20, 4 3s 12. సో కనుక 2 5s 10 and 4 3s 12. సో రెండు యాడ్ చేస్తే 22/15. అంటే ఇలా చేస్తే మనకి సమ్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. అంటే ఇది మీరు పెద్ద క్లాస్లో నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిందంటే రెండింటిని కూడా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చి అప్పుడు వాటిని మీరు యాడ్ చేయండి. ఆ విధంగా యాడ్ చేసినట్లయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా ఈ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అని చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇవి మనకి లోవర్ క్లాసెస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీరు రాబోయే నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ని ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇప్పుడు ప్లస్ తీసి మైనస్ పెడదాం. ప్లస్ తీసి మైనస్ పెడితే అన్ని చోట్ల కూడా మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా మైనస్, ఇక్కడ కూడా మైనస్. ఈ విధంగా 10లో 12 తీస్తే ఎంత మనకి? సో 10లో 12 అనేది మీకు ఇప్పుడు తీసినారనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? -2 అవుతుంది. అంటే -2/15 అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే 2 అన్లైక్ ఫ్రాక్షన్స్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా మనం చేసి లైక్ ఫ్రాక్షన్స్ని చేస్తాం. ఇప్పుడు మనం చిన్న నెంబర్స్ని మార్చుదాం. ఇక్కడ 4, ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ 4 5s 20 అవుతుంది, ఇక్కడ 2 3s 6 అవుతుంది. సో 20లో 6 తీయాలి. 20లో 6 తీస్తే ఎంత మనకి? 14. అంటే 14/15 ఆన్సర్. 14/15 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా మనం అడిషన్ చేయొచ్చు, అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు అన్నమాట.
సో చాలా అంటే చాలా మల్టిప్లికేషన్ ఇన్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఖచ్చితంగా నవోదయకి చూడండి. మల్టిప్లికేషన్ లో మనకి ఫ్రాక్షన్స్ ని ఎన్ని రకాలుగా అదే విధంగా దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా కింద నేను లింక్ ఇస్తాను. ఒక నెంబర్ ని యూజ్ అవుతుంది. ఇంకా ఎడిషన్ అయిపోయింది, ఒక ఫ్రాక్షన్ తో డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కి వెళ్దాం. ఒక నెంబర్ ని ఒక ఫ్రాక్షన్స్ తో మల్టిప్లై చేస్తాం. సారీ, ఒక నెంబర్ ని ఒక ఫ్రాక్షన్స్ తో మల్టిప్లై చేస్తాం. రెండోది, ఒక ఫ్రాక్షన్ ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాం. మూడోది, ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తాం. మీరు నెంబర్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసిన, ఫ్రాక్షన్ని నెంబర్తో మల్టిప్లై చేసిన, లేదంటే ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసిన, మీ అందరికి కూడా ఒకటే మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్ ఫార్ములా. సో అంటే ఏవైనా రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే అది ఏ ఫ్రాక్షన్ అవనండి, ప్రాపర్ అవనండి, ఇంప్రాపర్ అవనండి, ఏదైనా అవనండి. సో మనకి ఫార్ములా ఏంటంటే పైన రెండు మల్టిప్లై చేసి కింద రెండు మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ నెంబర్ సార్ ఫ్రాక్షన్ లేదు కదా సార్ అంటే దీన్ని 5/1 రాసి, దీన్ని 4/1 రాసి అయిపోయింది. సో ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ సో అంటే 5 × 2/1 × 3 ఏమవుద్ది? సో 10/3. ఇక్కడ 5 × 4/7 × 1, 5 4s ఎంత 20, 7 1s 7, సో 20/7. ఇక్కడ సో 2 × 4 by product of the numerators by product of the denominators. సో 4 2s are 8/3 5s are 15. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. అయితే మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 3 4s are 12 వచ్చిన ఈ ఆన్సర్ అనేది ఈ 3 కన్నా ఎక్కువ ఉంటుంది, ఈ 4 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది నెంబర్స్లోనే, ఓకేనా? సో ఏవైనా 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే ఆ వచ్చే ఆన్సరు తీసుకున్న ప్రతి నెంబర్ కన్నా ఎక్కువ ఉంటుంది. మరి ఫ్రాక్షన్స్లో రివర్స్, ఫ్రాక్షన్స్లో ఏంటి రివర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/3ని 4/5ని మల్టిప్లై చేస్తాం. సో 2 4s ఎంత 8, 3 5s ఎంత 15. ఈ 8/15 అనేది 2/15 కన్నా తక్కువ ఉంటుంది, 4/15 కన్నా తక్కువ ఉంటుంది. సో అంటే ఈ 8/15 అనేది సో 2/3 కన్నా తక్కువ ఉంటుంది, ఈ 8/15 అనేది 4/5 కన్నా తక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం తీసుకున్న ఫ్రాక్షన్స్ కనుక ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయితే వచ్చే ఆన్సర్ మనం తీసుకున్న ఫ్రాక్షన్స్ కన్నా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మన నెంబర్స్లో వచ్చే ఆన్సర్ మనం తీసుకున్న నెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనుకోండి, మరి ఇవి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కదా 3/1 4/1 అంటే ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంది. అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రాపర్ ఫ్రాక్షన్స్, the product of the proper fractions is always less than the each of the following fractions, each of the given fractions. The product of the two improper fractions is greater than the each of the given fractions. అంటే రెండు ప్రాపర్ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్, వచ్చే ఆన్సర్ అనేది ప్రతి ఫ్రాక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. రెండు ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అంతే లాజిక్, ఇంకేం లేదు. సో ఇది మనకి మల్టిప్లికేషన్ గురించి ఫ్రాక్షన్స్. ఇకపోతే రెసిప్రోకల్. ఒక ఫ్రాక్షన్ని మనం రివర్స్ చేసామనుకోండి, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్గా చేస్తే దాన్ని ఇచ్చిన ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/5 తీసుకున్నాను, నేను 5ని డినామినేటర్ని న్యూమరేటర్ చేశాను, 3 అయిన న్యూమరేటర్ని డినామినేట్ చేశాను. సో అప్పుడు మనం ఏమవుతుంది, ఈ 5/3 ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/5. ఈ 5/3 ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ 3/5. అంటే సింపుల్గా ఏంటి, ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే 1 రావాలి. సో ఇఫ్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ దెన్ ద ప్రోడక్ట్ ఈజ్ 1. సో 3/5 × 5/3 చూడండి, 5 క్యాన్సిల్ అయిపోద్ది, 3 క్యాన్సిల్ అయిపోద్ది, 1 వస్తుంది ఆన్సర్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ది 2 ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు దెన్ ద ఫ్రాక్షన్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రెసిప్రోకల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా ఒక ఫ్రాక్షన్ a/b అనే ఒక ఫ్రాక్షన్ ఇస్తే దాని రెసిప్రోకల్ మీరు రాయాలంటే b/a రాయాలి, అంటే రివర్స్లో రాయాలి. సో న్యూమరేటర్ని డినామినేటర్గా రాయాలి.
అలా రాసినట్లయితే మనకి దాన్ని రెసిప్రోకల్ అంటారు. సో మల్టిప్లికేషన్ అర్థమైంది, రెసిప్రోకల్ అర్థమైంది. ఈ రెసిప్రోకల్ అర్థమైతే డివిజన్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. డివిజన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు డివిజన్ కూడా సేమ్ దీనిలాగే చేద్దాం. సో ఏంటి డివిజన్? ఫస్ట్ ఒక నెంబర్ని, ఇవే నెంబర్స్ తీసుకుందాం. 5 అనే నెంబర్ని 2/3తో డివైడ్ చేయాలి. రెండోది ఏంటి? 5/7 అనే నెంబర్ని 4 అనే నెంబర్తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, 2/3 అనే నెంబర్ని 4/5తో డివైడ్ చేయాలి అని అనుకుందాం. ఇప్పుడు 5ని 2/3తో డివైడ్ చేసే బదులు 5ని 3/2తో మల్టిప్లై చేయాలి. అంటే 2/3 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. అంటే సో 5ని 2/3తో మల్టిప్లై చేసినా ఒకటే, లేదంటే 5ని దీని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినా ఒకటే. సో రెసిప్రోకల్తో మల్టిప్లై చేయండి అంటే 3/2 ఇది మాట. సో 5ని 3/2తో మల్టిప్లై చేయాలి. సో మనకు తెలుసు కదా, సో 5 3s are 15, 2 1s are 2. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. 5/7ని 4తో డివైడ్ చేసినా పర్లేదు, లేదంటే 5/7ని 4 యొక్క రెసిప్రోకల్ 1/4తో మల్టిప్లై చేసినా పర్లేదు. సో ఇంటూ 1/4. సో 5 1s are 5, 7 4s are 28. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 2/3ని 4/5తో డివైడ్ చేసినా ఒకటే, లేదంటే 2/3ని 5/4 అంటే 4/5 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేసినా ఒకటే. సో మల్టిప్లై చేసి రాయండి. మల్టిప్లై చేసి రాస్తే సో 5/4 రాయాలి. సో 5/4 రాస్తే 2 1s are 2 2s are. సో 5/6. 5/6 ఈజ్ ద ఆన్సర్. సార్ ప్రాసెస్ అయితే అర్థమైంది సార్. సో ఇక్కడ అర్థమైంది, అక్కడ అర్థమైంది ప్రాసెస్. కానీ మనం ఎందుకు సార్ మనం మల్టిప్లై చేసే రెసిప్రోకల్తో చేయాలి సార్, అదే అర్థం అవ్వలేదు సార్. ఓకేనా, అదే అందరికీ అర్థం అవ్వలేదు సార్ అంటున్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక చిన్న కాన్సెప్ట్తో మీకు క్లియర్ చేస్తున్నాను. చూడండి, ఓకే, మనం స్టార్టింగ్ తీసుకున్న కేక్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకేనా, సో ఒక కేక్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ కేక్ని 2 భాగాలు చేశాను. అంటే ఇది 1/2, ఇది 1/2. నాకు 2 పీసెస్ వచ్చాయి. 1/2 అనేది 2 పీసెస్ వచ్చాయి. అంటే సో ఇది 1/2, ఇది 1/2. అంటే మొత్తం కేక్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? 1/2తో డివైడ్ చేస్తున్నాను. సో 1 డివైడెడ్ బై 1/2. సో అంటే మొత్తం కేక్ ఇప్పుడు నాకు ఎన్ని వచ్చాయి ఆన్సర్స్? 2 పీసెస్. సో 2 పీసెస్గా వచ్చాయి. 2 పీసెస్గా వచ్చాయంటే ఇప్పుడు చూడండి, దీని ఏం చేస్తానంటే మన రెసిప్రోకల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, 1 ఇంటూ సో 1/2 రెసిప్రోకల్ ఏమవుద్ది? 2/1 అంటే ఏమవుద్ది? సో 1 2s are 2. చూడండి 2 పీసెస్ వచ్చాయి కదా. అంటే ఫ్రాక్షన్స్ని డివిజన్ అంటే ఎన్ని పీసెస్ వస్తున్నాయి అనేది అర్థం అన్నమాట. సో ఫ్రాక్షన్స్ని డివిజన్ అంటే ఎన్ని పీసెస్ వస్తున్నాయని